వాస్తవంగా తెలుగుదేశం పార్టీకి మెజారిటీ లేకపోయినా కూడా ఎవరైతే వైసీపీకి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో పోటీ చేస్తారో వాళ్ళకు మా మద్దతు ఇవ్వాల్సిందిగా పార్టీ అధిష్టానం నిర్ణయం. అది దానికి అనుగుణంగా రమణ అనే ఇండిపెండెంట్ అభ్యర్థికి మేము మద్దతు తెలిపినాం. మద్దతు తెలిపి ప్రతిపాదనలో నామినేషన్ ప్రతిపాదనలో ప్రతిపాదించిన వాళ్ళను ప్రలోభపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ముఖ్యంగా రామసుబ్బారెడ్డి వాళ్ళ ద్వారా జాయింట్ కలెక్టర్కి తీసుకుపోయి మేము సంతకాలు పెట్టలేదని అబద్ధపు కంప్లైంట్ ఇచ్చి దాని ద్వారా జాయింట్ కలెక్టర్ను ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు వ్యతిరేకంగా మా అభ్యర్థి మేమైతే ఎవరైతే అభ్యర్థిని బలపరిచినామో ఆ అభ్యర్థి నామినేషన్ తిరస్కారం గురైంది. దాని మీద రామసుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ నేరుగా తెలుగుదేశం పార్టీ పోటీ చేయొచ్చు కదా, శ్రీనివాసరెడ్డి చేయొచ్చు కదా, ఇట్లా ఎందుకు చేసినారు, మీకు ధైర్యం ఉంటే పోటీ చేయొచ్చు కదా అని మాట్లాడుతున్నాను. నేను ఆయన స్టేట్మెంట్ నేను ఒకటే సమాధానం చెప్తున్నా. తెలుగుదేశం పార్టీ ఇండిపెండెంట్ అభ్యర్థికి, పంచాయతీరాజ్ ఛాంబర్స్ తరఫున పోటీ చేసే అభ్యర్థికి, ముఖ్యంగా వైసీపీ అభ్యర్థికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఎవరు పోటీ చేసినా మద్దతు ఇవ్వాలనే నిర్ణయం జరిగింది. కాబట్టి అభ్యర్థికి మేము నిర్ణయం చేసినాం, మద్దతు ఇచ్చాం, ప్రతిపాదించినాం. ప్రతిపాదకుల్లో 10 మందిలో 3 మీరు ప్రలోభపెట్టి డబ్బులు ఇచ్చి డబ్బులు ఎరచూపి కొనుక్కొని పోయి వాళ్ళతో విత్డ్రా చేయించినామని చెప్పి మా సంతకాలు ఫోర్జరీ అని చెప్పించినావు. అవి నిజంగా ఫోర్జరీ అయితే ఎక్కడికి వచ్చి నువ్వు ప్రమాణం చేస్తావు, నీకు వాస్తవం తెలియదా అని అడుగుతా ఉంటా. రామసుబ్బారెడ్డి గారు, మీకు అధికారం ఉందని చెప్పి ఫోర్జరీ చేయించినా అని మాట్లాడుతున్నావు. డబ్బులు తీసుకొని వాళ్ళ ప్రలోభ పెట్టి ఫోర్జరీ అని చెప్పించి సక్సెస్ఫుల్గా నువ్వు ఎమ్మెల్సీకి ఎన్నికైనావు, బాగుంది. మేము ఒకటే అడుగుతున్నాం, నువ్వు అధికారం కోసం పదవుల కోసం పార్టీలు మారినావు. తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోతానే నువ్వు పార్టీకి రాజీనామా చేసి అధికార పార్టీ అయిపోయినావు. మేము పోలే, మేము ప్రతిపక్షంలో ఎన్నికల్లో ఓడిపోయినా కూడా 4 సంవత్సరాల్లో ప్రతిపక్షంలోనే కొనసాగుతున్నాం, తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నాం. అధికారం కోసమో పదవుల కోసమో మేము పార్టీలు మారలేదు. రామసుబ్బారెడ్డి గారు, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. తెలుగుదేశం పార్టీలో 30 సంవత్సరాలు మీరు కొనసాగారు. 30 సంవత్సరాలుగా అల్లుడిని సాగినట్టు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని సాకారనే విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దు. ప్రమాణంగా మిమ్మల్ని చూసుకున్నారు తెలుగుదేశం పార్టీ. అవకాశం కోసం అదును చూసి మీరు పార్టీ మారారు. ప్రతిపక్షంలోకి రాగానే అధికార పార్టీ అయిపోయినారు, పదవి తీసుకున్నారు. మీకు మమ్మల్ని మాట్లాడే అర్హత లేదు. మీరు దొంగదారిలో ఎన్నిక అవుదామని చెప్పి ఆలోచన చేశారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే 900 మంది సభ్యులు ఉన్నారు కదా, మాకు 50 మంది అంటున్నారు కదా, మీరు ఎన్నికలు ఫేస్ చేసే ధైర్యం మీకు లేదా అని అడుగుతూ ఉండాలి. ఎన్నిక జరిగితే మీకు 850 మీకే కదా, మీరు ఓట్లు వేయించుకోండొచ్చు కదా. ఎందుకు అంత ఆతృతపడి భయపడి రాత్రంతా ప్రలోభాలకు గురి చేసి ప్రతిపాదకులను దొంగ సంతకాలని చెప్పి దొంగ లెటర్లు తీసిపోయి జాయింట్ కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్కి ఇచ్చి మా నామినేషన్ తిరస్కారం గురి చేశారు? మీకు మెజారిటీ ఉంది కదా. ఎక్కడ పోలింగ్ జరిగితే వైసీపీ ఎంపీటీసీల్లో కౌన్సిలర్లలో ఈరోజు 4 సంవత్సరాలుగా ఉన్న వ్యతిరేకత బయటపడితే, క్రాస్ ఓటింగ్ జరిగితే అవమానం పాలవుతాం, భయంతో వైఎస్ఆర్ జిల్లా ముఖ్యమంత్రి జిల్లాలో వ్యతిరేకత వ్యక్తమవుతే ప్రమాదం అని చెప్పి భావించి ఆ ముగ్గురిని ప్రలోభపరిచి వాళ్ళ ద్వారా చేసి దొంగగా ఎన్నికైన రామసుబ్బారెడ్డి గారు, మీకు మాట్లాడే అర్హత లేదు. అధికారం కోసం పార్టీలు మారి పదవులు పొందారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉంటారు.